వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ మెచ్చల్ల. ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు హేమ సుదర్శన్ జిల్లోజు అక్క మనతో పాటు ఉన్నారు. సో అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? చాలా బాగున్నాను, చూస్తుంటేనే అర్థం అవుతుంది. సో అక్క, ఇప్పుడు రాజకీయాలలో విమెన్స్ చాలా రేర్ గా పదవులు పొందున్నారు. అందులో మనకి ఎమ్మెల్సీ కవిత గారు ఒకరు. అయితే రీసెంట్లీ కూడా కాదు, నిన్న చూసుకుంటే పదవికి రాజీనామా చేసిరు, మొన్న చూసుకుంటే సస్పెండ్ చేసిరు. దీని పట్ల మీరు ఏమంటారు? కవిత గారు అంటే లైక్ ఆడవాళ్ళు బయటికి రావాలి అంటేనే చాలా రేర్ గా వస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేసేది. ఎందుకంటే మేల్ డామినేషన్, మన కంట్రీనే మేల్ డామినేషన్. అది మన తెలంగాణలో అయితే మోస్ట్ చాలా మంది ఏంటంటే ఒక లేడీ బయటికి వస్తుంది అంటే చాలా మంది తన మీద అంటే ఫోకస్ ఆన్ లో ఉంటారు. తను ఇప్పుడు కుటుంబంలో వచ్చేసి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ కవిత గారితోనే నాకు అంటే మీన్స్ నేను సినిమా ఫీల్డ్ లో హీరోయిన్ గా చేస్తున్నప్పుడు మోడల్ హౌస్ నుంచి మాకు ఏది సినిమా ఇండస్ట్రీ దర్శకుల సంఘం నుంచి ప్రొడ్యూసర్ సంఘం నుంచి దాంట్లో నేను సెక్రటరీ కూడా పనిచేశాను. సో అప్పుడు కూడా నేను కవిత గారు దత్తాత్రేయ గారు సో మేమందరం కలిసే తిరిగాం. 10K రన్ గానీ లైక్ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. కవిత గారు నాకు దగ్గరగా తెలుసు, కానీ ఇంకా ఎలాగైతే మన ఏంటి తెలంగాణ మనకి వచ్చి తర్వాత వీళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కువగా మీట్ అవ్వలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు చేసే సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అనే దాంట్లో మనం మళ్ళీ పోయి మీట్ అవ్వాలా వద్దా అనేది ఉంటుంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏమైనా చేస్తారు అంటే ఏం చేసింది అయితే కనబడలేదు. వాళ్ళు ఫ్యామిలీలు ఉప్మా తిన్నట్టు డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో వాళ్ళు ఫ్యామిలీ డబ్బుల్ని పోగేసుకున్నారు. ఇక కవిత విషయానికి వస్తే ఏంటంటే తను ముందు నుంచి ఏంటంటే తనకి ఎవరికైనా ఆడవాళ్ళకి కంపల్సరిగా ఇంపార్టెన్స్ ఉండాలి అనేది అనుకుంటుంటారు. ఈవెన్ వాళ్ళ బ్రదర్ కి ఇచ్చినట్టు తనకు కూడా కేటీఆర్ గారికి ఎట్లా ఇచ్చారు, ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చారో నాకు ఇవ్వాలి అనేది స్వతహాగా ఎవరికైనా తనకి ఇవ్వలేదు కాబట్టి తను మళ్ళీ జాగృతి అని చెప్పి తీసుకురావడం, దాంట్లో వర్క్స్ ఎక్కువ చేస్తుంటే మళ్ళీ తనని స్టాప్ చేసేసి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ అలా ఇచ్చేసి తర్వాత తనని ఇంకా అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక ఆఫ్టర్ దాట్ ఏంటంటే అందరికి తెలిసిన విషయమే. సో తను ఎలా వచ్చేసి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇంటర్నల్ గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేసి తనని ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు అనే దాంట్లో వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలి అనే ఒక ఉద్దేశమా, లేదంటే ఇంటర్నల్ గా ఆడవాళ్ళని తొక్కేయాలి అని కూడా ఉండొచ్చు. ఎవరికైనా ఒక మగాడికి ఎలా ఉంటది, అది ఈవెన్ సిస్టర్ అయినా గానీ ఆడ మొగ దాంట్లో చూసేసుకుంటే మగాడు ఏంటంటే ఆడవాళ్ళని తొక్కి పెట్టడానికే చూస్తుంటారు. ఆ విధంగా కూడా అనుకోవచ్చు. సో తను కొంచెం ఆడవాళ్ళకి ఏంటంటే తొందరగా గ్రాస్ పవర్ ఎక్కువగా ఉంటుంది, బయట వచ్చేసి ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, మాట గాని అలాంటి వాటిలలో నాకంటే ఎక్కువ వస్తుందేమో ఒక భయంతోనే కేటీఆర్ గారు ఆ విధంగా ప్రవర్తించారేమో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.